హలో ఫ్రెండ్స్, కిందటి వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మేము సింగపూర్ నుంచి హైదరాబాద్ సేఫ్గా దిగిపోయామన్నమాట. అక్కడి నుంచి మేము ఏం చేసామంటే నెక్స్ట్ డే మా చిన్నక్క అమెరికా నుంచి వచ్చిందనమాట. ఆవిడ కూడా రిసీవ్ చేసేసుకున్నాము. తర్వాత మేమంతా కలిసి మా వైఫ్ వాళ్ళ డాడీ వాళ్ళ సొంత చెల్లెలు అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ అంతా కలిసి. సో అక్కడ వాళ్ళు హైదరాబాద్ దగ్గరలోనే ఉంటారు. సో ఎయిర్పోర్ట్ దగ్గరలో అనమాట. సో అక్కడ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసి అక్కడి నుంచి బై రోడ్ ట్రిప్ విజయవాడకి బయలుదేరాం అనమాట. అది ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ట్రై చేయవా సార్? ఒకటి ట్రై చేయవా ప్లీజ్? ఒకటి నీ రియాక్షన్ చూడాలి, నేను రియాక్షన్. తినాలి. No painting, please, no painting. I'm doing a bicycle. The Ninja Floam Train. I'm doing a cell. Ninja? I'm doing a cell. Floam tray. I'm doing a cell. కూర్చోబెడుతున్నారు కాదు? మా అమ్మగారికి 85 years. ఇంకా ఏ జబ్బులు ఏ రోగాలు లేవు, హెల్తీగానే ఉన్నారు. కంటి చూపు కొంచెం సన్నపడింది. కానీ శ్రీధర్, నువ్వు చేసేది నింజా ఏమంటారు? నింజా Floam Train. ఫోమ్ నింజా ఫోమ్ ట్రైన్. ఓకే, అంటే నేనే కొట్టబోయారు. అంటే ట్రైన్లా ఉంటుంది. ట్రైన్ లాగా ఇట్లా బాక్స్ లాగా. ఓకే, బుల్లెట్ ట్రైన్ లాగా. బుల్లెట్ ట్రైన్లో ఉంటుందా? ఓకే. ఓకే, కవర్ అయితే సార్. కూర్చోవాలి. కూర్చోండి. థ్యాంక్ యూ అండి. రావాలండి. అక్కడ దేవుడి దగ్గర పెట్టారు. థ్యాంక్ యూ అండి. చేయాలి కదా, పిల్లలకు వంట చేసుకోవాలి, పిల్లలకు పప్పు వండి. తాంబూలం దీంట్లో పెట్టలేదు, మళ్ళీ మీ అబ్బాయి పచ్చడి చేస్తాడు దాంట్లో. ఇదిగోండి, ఇది 1200 square feet కట్టిన ఇల్లు. ఇదిగోండి వాళ్ళ మొక్కలు. వామ్ మొక్క.
ఇదిగోండి జీరా వాటర్ వేడివేడిగా దక్కుకు బాగా పనిచేస్తుంది. దొరికిందా? Yes. Hmm. But I do paper bomb. How did you find? చేయాలి. ఓకే. So our paper bomb is done. ఓకే. దీంతో మనం మన ఏది ఎక్కువ ప్రత్యర్థులపై దాడి చేయొచ్చు. సౌండ్ ఎక్కువ ఉంది. ఇదేం రాలా. ఓ సో సూపర్. అక్కడ పోల్ ఉంటుంది. అయితే దీపావళికి వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు. కానీ మనం వంకాయ బాంబు పెట్టి దీంట్లో పెట్టి 5 times వంకాయ బాంబు దీంట్లో వేసేసి టైం వేసి ఇట్టా వేసేయచ్చు. పేలుతుందా మరి అలా చేస్తే? 2 పేలుతాయి, ఇక్కడ ఒకటి పేలుతుంది, కింద ఒకటి పేలుతుంది. అంతేనా? ఫస్ట్ ఇలా ఉంది, దీని లోపల వేసేస్తాం. ఉల్లిపాయ బాంబు, వంకాయ బాంబు ఏంటి? ఉల్లిపాయ బాంబు కదా. లక్ష్మి ఓట్లు వేయచ్చు దీంట్లో. ఇక్కడ 2 ఒత్తులు ఇట్లా వెలిగేయాలి, అప్పుడు అట్లా వెలిగేయాలి, అట్లా పడేయాలి. ఓకే ఓకే. ఇంకేంటి వెళ్తాయి. సో ఇప్పుడు చాలీ ఇది ఎవరు నేర్పింది నీకు? ఇది ఇది నాకు 4 years నుంచి వచ్చింది. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఓ మీ ఫ్రెండ్ నుంచి చేసుకో, మీ డాడీ కాదు. క్రాఫ్టరా? మీ ఫ్రెండ్ క్రాఫ్టరా? ఇంకేం నేర్పాడు? నింజా స్టార్స్. అదేంటిది? చాలా కొంచెం హార్డ్గా ఉండేది నాకు. సరే అక్కడ చెప్తే కానీ, ఇంటికి వెళ్ళకి చెప్తే కానీ. స్క్విడ్ గేమ్లో ఇది ఉండేది కదా, మీకు తెలిసి ఉండొచ్చు. My little brother is coming here. Your little brother Kanish. Arjun. ఈడే మా రాక్షస పిల్లోడు, అంటే మా తమ్ముడే. ఇదిగో ఈడే మన తమ్ముడు. హాయ్ చెప్పు అర్జున్, హాయ్ చెప్పు. ఎలా ఉన్నారు అంతా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి. బాగా చూస్తాం అనుకుంటా యూట్యూబ్ అంతా, స్క్రిప్ట్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బయలుదేరిపోదామా? శంషాబాద్కి 20 minutes డిస్టెన్స్లో ఉంది. చూడండి ఇక్కడ హౌసెస్ కూడా బాగానే కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్. ఇక్కడ 6 years బ్యాక్ ఏమి ఇల్లు ఏం లేవు, ఇప్పుడు చూడండి మొత్తం ఇల్లు వచ్చేసినాయి చుట్టూ అంతా. చెప్పారు నాకు, ఇంకా డౌట్ ఉంది. ఇదిగోండి పెద్దది, ఇంకా పెద్దగా వస్తాయి, కానీ ఇంకా పురుగు వచ్చింది, కొంచెం అంతా కొట్టాలి. చాలా పెద్దగా ఉంది, చిక్కుడుకాయలానే ఉంది. అంటే ఇది కట్ చేసి కూరలో తిన్నావా? కూరలో వాడుకోవచ్చు. ఓన్లీ గింజలా లేకపోతే మొత్తం? గింజలు తీసేసి జస్ట్ పైన. బాగుంటుందా టేస్ట్? టేస్ట్ బాగుంటుంది. రొయ్యలు వేసుకుంటారు, నాన్ వెజ్లో బాగుంటుంది. ఇంకా బాగుంది. పాలు చిన్నగానే ఉంది, కాయ మాత్రం పెద్దగా వచ్చింది. అదంతా క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్. అదే ఇందాక చెప్పారు అంకుల్, ఇది అన్ని చోట్ల ఇలా పెడతానంట కదా. అవును, ఇప్పుడు బాక్స్ క్రికెట్ అని కొత్తగా పెట్టారు. అది చాలా బెనిఫిట్ యాక్చువల్గా. ఇప్పుడు పక్కిళ్ళ మీద పడే 1000 rupees per 1 hour. 1001 rupees ఏముంది, అందరూ కలిసి వేసుకుంటారు. కిట్ ఇస్తానంట కదా, మొత్తం అన్ని బాల్స్ అన్ని ఇస్తారు. చాలా బెనిఫిట్. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి per hour 100 rupees అట్లా. బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏరియా బాగుంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇండియా ఆస్ట్రేలియా జనాలు చూసుకుంటే ఈ ప్రతి స్ట్రీట్ అని కాదు, అట్లీస్ట్ ఒక 10 streetsకి ఇలాంటిది పెడతారు. ఓకే. సో అందరికీ ఇంకా మ్యాండేటరీ, స్కూల్లో మ్యాండేటరీ. సో వీళ్ళు చదువులు తక్కువ ఉంటాయి, 3-4 క్లాస్లో ఉంటే ఇదే ఉంటుంది. చాలామంది స్కూల్ కూడా మారిపోతారు. నాకు ఇక్కడ
నాకు ఇక్కడ ఆ పర్టికులర్ గేమ్ లేదు, రగ్బీ లేదు అంటారు. రగ్బీ లేదు ఎందుకు జాయిన్ అవుతున్నా అంటే రగ్బీ లేదు కాబట్టి నేను ఇక్కడ జాయిన్ అవుతున్నా. స్పోర్ట్స్ కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ లెవెల్ ఉండదు కన్నా స్టడీస్కి ఎక్కువ ఇంకా వాళ్ళు ఇంకా 16 దాటితే ఇంక జాబ్లోకి వెళ్ళిపోతారు అంతా. సో దానివల్ల వాళ్ళకి చాలా అవేర్నెస్ వస్తుంది. 30 వచ్చేసరికి ఇల్లు వచ్చేస్తుంది. రెండు ఇల్లు ఉంటాయి. మొన్న కట్టిన ఇదా మొన్న స్టార్ట్ చేసి ఇది కూడా అంతే కదా, 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టింది. ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటి? బొల్లార్, ఇది బడంగపేట అనేది ఒక ఊరు. ఓకే. మండల్ వచ్చేసి బాలాపూర్ మండల్. వస్తున్నాయి బాగానే కాకరపాతులు. ఓకే బాగుంది. ఇదేంటి కాకర చెట్టులా ఉంది? ఇదేంటిది? ఇదేంటిది? డ్రాగన్ ఫ్రూట్. అది డ్రాగన్ ఫ్రూటా? మంది వేరే ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్. మరి డ్రాగన్ ఫ్రూట్ కి వేరే ఇక్కడ ఆకులు వస్తున్నాయి ఏంటి? ఆకులు లేవు, ఉట్టి ఇదే వస్తుంది. ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్. ఇది పొలంలో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడే అడవిలో ఇలా పెరిగింది కానీ అది ఇంకా ఏం ఎప్పుడు చూడలేదు ఈ టైపు. ఇది రెడ్ కలర్ వస్తుంది మొత్తం, లోపల కూడా రెడ్ ఉంటుంది. రెడ్ డ్రాగన్ ఫ్రూట్ కి ఇలా ఉంటుందా చెట్టు? మా ఇది ఉందా, ఈ బెరడు ఇంతలా ఉంటుంది, ఇలా ఫ్లాట్గా వస్తూ ఉంటాయి. ఓకే, అలా పెరుగుతుంది. ఇది ఏమైనా చెట్టు ఉంది అనుకోండి, పెద్ద చెట్టు, అది మొత్తం అదంతా సక్ చేసేస్తుంది మొత్తం బ్రాంచ్లోంచి. ఇంకా నేలతో సంబంధం లేదు, ఏది ఉంటే దాన్ని పాకేసి బతికేస్తుంది. ఇది కొంచెం వేరే. బాగుంది ఇది. ఇక్కడ వెరైటీగా ఆకులు వస్తున్నాయి, అది భలే ఉంది అసలు. ఫ్లవర్ వస్తుంది పైన మధ్యలో ఇక్కడ. ఈ ఫ్లవర్ కోసమే ఈ ఆక? ఫ్లవర్ కోసమే ఆకు. ఆహా, ఆ ఫ్లవర్ వచ్చి ఆకు మీద వస్తుంది మళ్ళీ, అది కూడా వచ్చేసి ఇక్కడ ఈ కార్నర్ లో వస్తుంది. ఏమన్నా రాలేదు ఇప్పటివరకు అయితే, ఇంకో కొంచెం 1 year అవుతుంది కరెక్ట్. కొంచెం పడుతుంది, టైం పడుతుంది డెవలప్ అవడానికి. బాగుంది. ఏం తాన్యా చెప్పు. బ్యాలెన్స్ అంటే దేని మీద నుంచోవాలా? ఇంత పెద్దది ఉండదు, పెన్సిల్ అయితే ఉంటుంది కానీ ఇది ఉండదు. ఇప్పుడు ఎలాగో మనం బయలుదేరుతాం తాన్యా. సరే నేను ట్రై చేస్తాను, పెట్టడానికి ట్రై చేస్తాను చూడు. చాలా కష్టం, పెన్సిల్ ఈజీ, హెవీ, ఇది మొత్తం సాఫ్ట్ కదా. పెన్సిల్ అనుకో సైడ్ ఫ్లాట్స్ ఉంటాయి, వర్క్ అవుతుందిగా. కష్టం, పెన్సిల్ బెస్ట్. సో మీరు ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, సో మీరు స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తాం, ఏరోప్లేన్ స్ట్రక్చర్. ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా, ఫస్ట్ డిప్లొమా చేశారు 3 years. ఐటీఐ డిప్లొమా చేశారు. ఓకే, 3 years. దానికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా తర్వాత బీటెక్ సేమ్ అట్లా వెళ్ళిపోతుంది, బీటెక్ ఎంటెక్ అట్లా చేసుకోవాలి. ఓకే, కానీ నేను వచ్చింది ఏంటంటే అసలు టెక్నికల్గా అటు డాడీ వాళ్ళ సైడ్ వెళ్ళిపోవాలి. నేను ఇక ఏరోనాటిక్స్కి వచ్చేసాను, ఇక్కడికి వచ్చి మొత్తం ఇది అయిపోయింది. ఇందాక అక్కడ వాలింది మీ ఆ పూలు ఉన్నాయా? ఇది ఉంటాయి కదా చిన్న పెట్టెలు, అవి దానివల్ల వద్దేమో పాలు వేసిన అయితే మీకు ఇందాక వాలింది ఇలాగా, తేనె తీసుకోవడానికి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఇది. సో ఇక్కడ మా మామగారి
మా మామయ్య గారి చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఆ హౌస్ ఇది. సో ఆ హౌస్ మీకు చూపెడతాను. ఎందుకంటే ఏం వేసారు ఇక్కడ? ఇది బీర్ అనుకుంటా. స్వీట్నెస్, ఇంకా టమాటో, బాటిల్ గార్డ్. ఇది కదా, ఇది బీరకాయ. బీరకాయ. బీరకాయ ఇంకా బీరకాయ రంగు వేరేలా ఉంది. నేతి బీరకాయ. నేతి బీరకాయ. ఇక్కడ ఉంది. ఓకే. ఇది మేము ఏం చేస్తామంటే ఎక్కువ కాయలని ఇట్లా పాలినేట్ చేస్తాం. ఓకే. పాలినేట్ అంటే ఇప్పుడు మీకు ఇలా వస్తుందా, ఇది ఫీమేల్, ఇది మేల్ ఫ్లవర్స్. ఓకే. ఇది ఉందా ఈ పొడి, అవునవును. ఈ పొడిని తీసుకెళ్ళి ఇలా కొత్త కాస్తాయి కదా. అవును. అన్నీ పెద్దవి అవ్వవు, కొన్ని ఉండిపోతాయి. అలా ఉండకుండా అంటే ఈ పొట్టు తీసుకెళ్ళి ఇది తుంచేసి దీనికి రాసేస్తాం అనమాట. ఓకే. అలా ప్రతిదానికి. ఇది మళ్ళీ ఈ పువ్వు ఓన్లీ 6 hours 8 hours ఉంటుంది, ఒకసారి వస్తుంది, వాడిపోద్ది, మళ్ళీ రాదు. ఆ పీరియడ్లోనే ఇది చేసేయాలన్నమాట. చేసేస్తే ప్రతి బోల్డ్ కాయలు వస్తాయి, మాన్యువల్గా చేయాలి. ఇదేంటంటే ఎక్కువ పురుగులు ఉంటే కష్టం. ఎక్కువ పురుగులు అయింది అంటే పురుగులు అంటే ఇవే తాగే ఉంటాయి కదా, తేనెటీగలు అలాంటివి. అవి ఉంటే ఎక్కువ పాలినేట్ అయిపోద్ది. ఎక్కువ లేకపోతే మాన్యువల్గా మాకు ఎక్కువ రావు బీరకాయలు అన్నీ అలా చేసేస్తాం అనమాట. ఎప్పుడైనా మిస్ అయితే అది పోతాయి, అంతే. మాన్యువల్ చేయాల్సిందే. మీరు ఏం చేయకుండానే వస్తున్నాయి అయితే. సూపర్. అయితే ఇక్కడ కింద బెండకాయలు బాగా చేశారు. ఖాళీగా ఉన్నప్పుడు సండేస్ అంతే. ఓకే. తులసి, బెండ బాగానే వచ్చినాయా చిన్న చిన్న ఏమైనా. బెండకాయ, ఇది వంకాయ, గోంగూర, అక్కడ టమాటోస్. ఓకే. బాగా వచ్చినాయి. ఈ సొరకాయ కదా, ఈ ఫుల్ పాగేస్తాయి మొత్తం. అంతకుముందు చాలా వచ్చేవి, మొత్తం వెజిటేబుల్స్ క్యారెట్తో సహా అన్ని కల్టివేట్ చేసేవాళ్ళం. ఓకే. ఈ నేల మీద ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది పందిరికన్నా నేల మీద. ఈవెన్ గుమ్మడికాయ కూడా అంతే బాగుంది. ఇది ఉంటాయి. ఇక్కడ పాములు ఏమైనా వస్తాయా? పాములు ఫుల్ ఉంటాయా? ఏవేవి? తాజ్ పాములు అయ్యా? తాజ్ పాములు చాలా వస్తున్నాయి. ఇవన్నీ టమాటోస్. బాబా బాగానే వచ్చినాయిగా ఫుల్గా. మ్యాక్సిమం వదిలేస్తాం, సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి. సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి. ఎక్కువ ఈ ఏరియాస్లోనా వచ్చేది? మీకు ఎలా తెలుస్తుంది వచ్చినట్టు? సౌండ్లు వస్తుందా? సౌండ్ ఏం రాదు, నార్మల్గా సడన్గా కనపడతాయి. ఇటుపక్క ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వస్తాయి అనుకుంటా. ఇదంతా పొలాలు కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి ఇదంతా పొలం మొత్తం. వర్షాలు పడినప్పుడు వస్తాయి ఎక్కువ. వర్షం పడినప్పుడు ఇప్పుడు చాలా కనపడుతున్నాయి. మందారం, బొప్పాయి మాత్రం బలంగా వస్తున్నాయి. మీరు ఏమైనా సెపరేట్ మట్టి ఏమైనా వేస్తున్నారా? లేదు, ఏం లేదు, జస్ట్ వాటర్ పోస్తాం అంతే. అంటే ఇక్కడే మట్టి కొంచెం సారవంతం అయింది. మామిడి చెట్టు వేసారు. ఇది గ్రాఫ్టెడా డైరెక్టా? ఇది మామిడి డైరెక్టా? బాగుంది, చాలా స్ట్రాంగ్ వచ్చి. మాకు ఇంత స్ట్రాంగ్ రావట్లేదు. 2 sides హెడ్. బాబా ఇక్కడ ముందు వచ్చింది అన్నారు, అప్పుడు తీసి పంపించారు నాకు. తాజ్ పాములు కూడా వస్తున్నాయా? తాజ్ పాము పెద్దది ఉంటుంది, 7 feet ఉంటుంది. అయితే అది కింగ్ కోబ్రా. ఈ దాకా లేస్తుంది పడగ, ఆ టైపా? ఇటు కూడా వేసారా? అటు నార్మల్ చెట్లు, జామకాయ చెట్లు, అవి జామ చెట్లు వేసారా? గుడ్. ఇది దొండకాయ. ఇది దొండకాయ. ఓకే. ఇది ఉసిరికాయ, ఇది జామకాయ. బాగానే వచ్చింది.
స్ట్రాంగ్గా ఉంది. వచ్చినాయా కాయలు వస్తున్నాయా? అంతకుముందు వచ్చాయి, ఇప్పుడు సీజన్ బట్టి వస్తాయి. కొంచెం రెడ్ కలర్ వస్తుంది ఇది లోపల. రెడ్డా? ఓకే ఓకే. సైజ్ పెద్దగానే ఉంటాయి. సైజ్ పెద్దది. ఓకే బాగుంది. ఈ పేడ అలాంటివి వేసి ఇచ్చాము ఇక్కడ మీకు మొదల్లో వేసేస్తే వచ్చేస్తాయి. చాలా సైజు బాగున్నాయి కాయలు, పెద్దగా బాగా వస్తాయి. చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇంట్లో పండి అంటే ఇంకా ఫుల్ టేస్ట్ ఉంటాయి. అంటే మీరు తయారయ్యి వస్తారు కదా. ఇది కరెక్ట్గా అక్కడే ఉంది. బాబా చాలా వస్తున్నాయి కదా. పొడవు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఫుల్ పెద్ద పెద్దవి ఉంటాయి పాపం. అంటే మీకు ఎలకలు కూడా ఏమైనా ఉన్నాయా? దేనికి వస్తున్నాయి యాక్చువల్గా ఎలకలు? అవి బయట ఉంటాయి మొత్తం A to Z అన్ని దానికి వస్తున్నాయి అనుకుంటా. ఇక్కడ ఉన్న ఏరియా ఫస్ట్ మెయిన్ అవే, జంగల్ ఏరియా ఫస్ట్ మెయిన్. ఓకే ఓకే. సో హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరాము. సో మేము ఏం చేసామంటే జగ్గైపేట దగ్గర స్టాప్ పెట్టుకొని అక్కడ రెస్టారెంట్లో లంచ్ అయిన కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి విజయవాడకి బయలుదేరాం అనమాట. ఫుడ్ ఉందా? అరగలేదా? ఫుడ్ ఉందా? ఏం ఫుడ్ ఏం వద్దంటుంది. ఆకలి లేదు, వదిలే ఏం తింటుందంట. తావా నువ్వు తీస్తావా? ఓకే థ్యాంక్ యూ. I want water. I want water. వాటరా? అసలు బాగా నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది, ఇది తాయిచ్చు. ఇంట్లో పోస్తాను. బాటిల్ ఇవ్వకపోతే తినేసిన తర్వాత ఏం కావాలో చెప్పు. ఇది సోంపు ఏదో ఉంది కదా, తినమన్నాను కదా దానికి. ఇందాక సోంపు కనపడింది నాకు. ఉందా? నేను తీసుకొస్తాను. వచ్చింది చూడు, వచ్చింది. రోటీ కూర్చో. ఇక్కడ ఉన్నాయి మాత్రం అడుగు, అన్నీ అడుగుతాయి. అద్దెందో మోమోస్ అయితే ఎరగబడి తినేస్తారు ఇద్దరు. You don't like that one? అదే ఫుడ్ అనుకుంటున్నట్టు నువ్వు. ఆనియన్ స్మెల్ లే, మన రుద్దే లోపలికి వెళ్ళి మన ఇంటికి లే. యాక్ అర్జున్ ఉల్లిపాయలు తెచ్చి 1.5 hours పడుతుందా? 2 hours 1.5 hour ఏం పని? How are you? How are you? ఏం మంచూరియా ఆర్డర్ చేశారా? నాకు అసలు అక్కడ లోపలికి వెళ్ళట్లే, వదిలిందే షేర్ చేసుకుంటా. అయిపోతుంది. డ్రింక్స్ అలాంటివి ఏమైనా చూడకూడదు. నోరంతా ఇట్లా డ్రైగా ఉంది. కొబ్బరి బొండాలు ఎక్కడ కనపడలేదు. నాకు ఎక్కడ చూసాను కానీ ఫాస్ట్ అయిపోతే వచ్చాను. కొబ్బరి నీళ్ళు తీసుకుందాం అనుకున్నాను. చెప్పినప్పుడు కనపడలేదు. Enough. It hurts. I want ice cream juice. Ice cream juice? I want ice cream juice. I want ice cream juice. Okay, we'll check. We'll check. I want to just eat ice cream juice. Look,
Don't eat 4, please. Put it there. I want to eat these ones. I want to eat the tomato like this. Have this thing, onion. Eat onion. Okay. No, it's too spicy. I want soda. I want soda. I want juice. You want a nice soda? I want dosa. I want something soda. You want something soda? Ice cream. Now first we have to eat some food. No, I want juice. Little chicken in there. I want soda. I like one for the winner. I like it. I like it. I like it. I like it. I want. ధరణి అక్కడే ఉంది అది మనం వెళ్ళిన రోడ్ అక్కడే అన్ని షాపింగ్ ఆపోజిట్కి వెళ్ళిపోవచ్చు కదా. 3 years లో అయిపోద్ది మొత్తం అయిపోతుంది. అయిపోయింది సరే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము విజయవాడ వచ్చేసాము. అంతా హ్యాపీ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.